మనం ఈరోజు సంతోషంగా ఉన్నాము అంటే అందుకు కారణం వేదవతి గారి కుటుంబం. నా గురించి ప్రస్తావించారంటే నన్ను వేదిక మీదకి పిలిచి కుర్చీలో కూర్చోబెడతారేమో. ఎన్ని జన్మలకైనా మనం వేదవతి గారి కుటుంబానికి రుణపడి ఉండాలి. ఆ కుటుంబంలో చాలా ముఖ్యమైన మనిషిని ఈరోజు మనం ఈ కుర్చీలో కూర్చోబెట్టి ఘనంగా సన్మానించుకుందాం. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం గురించి చూసుకుందాం. అయితే జగన్నాథం గారు ముందు నన్ను పిలిచి సత్కరించి ఆ తర్వాత అక్షయ్ని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం జరుపుకుంటారు. ఏదేమైనా మొదటి స్థానం అగ్రతాంబూలం నాదే. ఇంకెందుకు ఆలస్యం, ముందు మనం ఆ మనిషిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. కుర్చీలో గౌరవంగా కూర్చోబెట్టుకుందాం. వేదవతి గారి కుటుంబంలో ముఖ్యమైన మనిషి ఎవరో కాదు, అక్షయ పాప. ఇంకా మరో వ్యక్తిని కూడా ఆహ్వానించబోతున్నాను. ఎవరంటే ఈసారి ఖచ్చితంగా నన్నే పిలుస్తారు. ఎన్నో సంవత్సరాలుగా మన ఊరి గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్న స్త్రీమూర్తి తనను కూడా ఒకసారి మనం గౌరవించుకోవాలి. ఇప్పుడైతే నా గురించే చెప్పారు, నన్నే పిలుస్తారు. తను ఎవరో కాదు, అవని. బావా, నువ్వు వెళ్ళి అత్తయ్యని స్టేజ్ మీదకి తీసుకునిరా. వెళ్ళు. రామ్, పరిస్థితుల వలన కొన్ని మాటలు నువ్వు పడాల్సి వచ్చింది. అంత మాత్రాన నువ్వు తక్కువైనట్టు కాదమ్మా. ఏ విషయంలోనూ నీకు చిన్న చూపు ఉండదమ్మా. ఇవన్నీ నువ్వేం పట్టించుకోవద్దు. రామ్, ఈ ప్లేస్ నుంచి వర్కౌట్ అవుతాం. ప్లేస్ మార్చాలి. నా ఊరోళ్ళు నన్నో మాట అంటే అందుకు నేనేం బాధపడిపోవడం లేదు. ఎందుకంటే వాళ్ళన్న దాంట్లో కూడా న్యాయం ఉంది. మనవరాలి క్షేమమే ఆ సమయంలో నా స్వార్థమైపోయింది. అందుకే ఊరి సమస్య గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి వేదిక ఎక్కే అర్హతను నేను కోల్పోయాను. జనం అన్నదాంట్లో తప్పే లేదు. జనం నా గురించి పొగిడినప్పుడు ఎలా ఆనందపడ్డాను, తిట్టినప్పుడు ఆ మాటలను అంగీకరిస్తాను.